హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో 2025 మనకి ఎట్లా ఉండబోతుంది మీకు అసలు ఫైనాన్షియల్గా కానీ, కెరియర్ పరంగా కానీ, అంటే డబ్బు పరంగా, మీ వృత్తి ఏదైతే ఉందో దాని పరంగా, ఇంకా మీ పర్సనల్ లైఫ్ అంటే మీ వ్యక్తిగత జీవితం, రిలేషన్షిప్స్ కానీ, మీకు ఇతరులతో ఉండే అనుబంధాలు కానీ ఈ రకంగా ఎట్లా ఉంటుంది అనేది అయితే రీడింగ్లో చూసేద్దాం గైస్. ఇదైతే టోటల్గా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజినేట్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. ఆ టైంకి, చూస్తున్న టైంకి మీకు కనుక ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి. సో మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. లైవ్ మళ్ళీ ఎప్పుడో ఫ్రీ చూసుకుని నేను లైవ్ అయితే మళ్ళీ కండక్ట్ చేస్తాను. అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ తెలుసుకోవాలి అనుకుంటే దానికి నాకు లైవ్లో మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేసేటప్పుడు మరీ పెద్ద పెద్ద మెసేజ్లు కాకుండా సింపుల్గా అర్థమయ్యేలాగా మెసేజ్ చేయండి. ఎందుకంటే లైవ్లో స్క్రోల్ అయిపోతూ ఉంటాయి కదా వెంటనే. సో నేను చదివి మళ్ళీ మీకోసం నేను రీడింగ్ చేయడానికి ఉండేలాగా నాకు అర్థమయ్యేలాగా పెట్టండి. సో తొందరలోనే నేను నా వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే దానికి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం గైస్. రీడింగ్ అయితే ఎట్లా ఉంటుంది ఏంటి, మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే అందించండి గైస్. ఇప్పుడైతే 2025లో అసలు మీకు ఎట్లా ఉండబోతుంది, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ లభిస్తుంది అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇక్కడ అయితే మీరు పూర్తిగా బిలీవ్ చేయాలి. 2 సెకండ్స్ పాటు డీప్ బ్రీత్ తీసుకొని మీకు ఎట్లా ఉండాలి, మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ కావాలి, అది ఫైనాన్షియల్ పరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ, మీ ఫ్యామిలీ రిలేషన్స్ వైజ్ కానీ ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి అయితే కన్వే చేయండి. యూనివర్స్ అయితే తప్పకుండా ఒక రైట్ మెసేజ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు అలాంటి చేంజెస్ అయితే రావడం జరుగుతుంది. అట్లీస్ట్ ఇప్పటి వరకు జరిగిపోయింది కాదు, 2025లో మీ లైఫ్ ఎంతో బాగుండాలని, అసలు ఏం కావాలి, ఎట్లాంటి మార్పులు కావాలి అనేది మీరు మీ మైండ్లో తలుచుకోండి. యూనివర్స్కి అదంతా మీరు కన్వే చేయండి. యూనివర్స్ అయితే తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుస్తుంది గైస్. బిలీవ్ చేయండి. తప్పకుండా మీకు పాజిటివ్ రిప్లైస్ రావడం, పాజిటివ్గా మీకు అన్ని దారులు కూడా తెరుచుకోవడం మీకు జరుగుతుంది. సో ఇక్కడ మీరు నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తప్పకుండా నమ్మండి. మీకు మీరు ఏదైతే చెప్పాలి అనుకున్నారో దాన్ని యూనివర్స్కి చెప్పండి గైస్. సో యూనివర్స్ తప్పకుండా మీకు మీరు కోరుకున్నవన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఒక స్పెషల్ డే 12/12. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అయితే చేంజ్ అనేది జరగాలని మనం అందరం కోరుకుందాం. సో ఇప్పుడైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం గైస్. లేట్ చేయకుండా అసలు ఎలా ఉంటుంది లైఫ్, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూసేద్దాం. సో యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్ అయితే యూనివర్స్ చూసే వ్యూస్కి అయితే ది వరల్డ్ వచ్చిందంటేనే గైస్ ఇక్కడ మీరు చాలా ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో చాలా చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. అసలు ఫస్ట్ యూనివర్స్ ది వరల్డ్ ఇచ్చింది. ది వరల్డ్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మీరు న్యూ లైఫ్ బిగిన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఏదో కొత్తగా మీరు ఇంకా కొత్తదనాన్ని అయితే చూస్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. అంటే అన్ని దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఇది మేజర్ ఆర్కానాలో కార్డు. ది వరల్డ్ వచ్చిందంటేనే మీరు ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయబోతున్నారు. న్యూ వేలో మీరు కోరుకున్నది ఇక్కడ హ్యాపీ మూమెంట్స్లో చూసారా? ఇక్కడ హ్యాపీ మూమెంట్స్లో మీరు మీ లైఫ్ని అయితే లీడ్ చేయడం ఈ 2025లో జరుగుతుంది. 100% జరుగుతుంది అనేది సింబాలిక్గా. ఇది నేను తీసిన కార్డ్ కాదు కదా, ఇది యూనివర్స్ ఇక్కడ నేను అన్నీ వేస్తాను. నా చేయి దేని మీదకి వెళ్తే అదే తీస్తాను. అంతేగాని నేను ఇక్కడ ఎవరు చెప్పింది తీయను, నేను అనుకున్నది కూడా రాదు. సో చూశారు కదా, ది వరల్డ్ ది బెస్ట్ అయితే మీకు దొరుకుతుంది. మీరు ఇప్పటి వరకు ఉన్నది ఏదైతే ఉందో దానిని మించి మీరు ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేసుకోగలుగుతారు. హ్యాపీ మూమెంట్స్ అయితే ఉండబోతున్నాయి అనేది అయితే ఫస్టే మీకు వచ్చేసింది.
సో చూద్దాం. ఇదైతే మీ ఓవరాల్ రిజల్ట్ ఇదైతే 2025లో ఓవరాల్ రిజల్ట్ ఇది. సో ఇక నుంచి చూద్దాం. ఇప్పటి నుంచి 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే ఆపర్చునిటీస్ వస్తాయి. ఫైనాన్షియల్గా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి గైస్. డబ్బులు సంపాదించుకునే దారులు తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. కానీ ఇంకా మీ మనసు ఏంటంటే ఒప్పుకోదు, అక్కడతో స్టాప్ చేయాలనుకోదు. ఇంకా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. చూసారా ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్లో చేతిలో ఒక పెంటికల్ ఉంది, తలపైన ఒక పెంటికల్ ఉంది, కాలు కింద 2 పెంటికల్స్ ఉన్నాయి. అయినా ఏదో ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా మీరు ఈ ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వరు. అంతే కదా మనిషి జీవితం అంటే, అంతే కదా గైస్. ఎట్లా అంటే ఇంకా కావాలి, ఇంకా ఏదో సాధించాలి, అలాంటి ఆశ ఉన్నప్పుడే మనం ఇంకా సక్సెస్ని చూడగలుగుతాం. కాబట్టి మీ మనసు అయితే రైట్ వేలోనే వెళ్తుంది. ఇక్కడ చూస్తే మనకి చాలా చాలా హ్యాపీగా ది వరల్డ్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అంటే హ్యాపీ మూమెంట్స్ ఎట్లా ఉంటాయంటే కొత్తదనాన్ని వెతుకుతారు, కొత్తగా స్టార్ట్ చేస్తారు. కొత్తగా ఇప్పటి వరకు ఏదైతే కష్టం అనుకున్నారో, ఏదైతే ఇబ్బంది అనుకున్నారో వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. ఇక్కడ ఫస్ట్ ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే మీకు ఎట్లా ఉంటుందంటే చక్కగా అన్నీ ఉంటాయి. కానీ ఇంకా మీకు అది సరిపోదు అన్నట్టు ఉంటుంది మీ మనసు అయితే. సో చూద్దాం ఇంకా ఏంటి మీ మైండ్ సెట్లో. ఇంకా ది హై ప్రిస్టెస్ అన్నింటినీ కూడా హోల్డ్ చేయగలుగుతారు. ఎట్లా ఉంటుందంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ అనుకున్నాం కదా, న్యూ లైఫ్ బిగిన్ చేస్తారు, ఆపర్చునిటీస్ వస్తాయి, ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది కానీ సాటిస్ఫై అవ్వరు. ఇదే కదా మనసులో ఉంటుంది. బయటికి మాత్రం పడరు. బయటికి పడకుండా ఏ సీక్రెట్నైనా మనసులోని క్యారీ చేస్తారు. ఆపర్చునిటీ ఇంకా ఏదో సాధించాలి అనుకుంటున్నారు. హైగా మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి లో వేలో ఉండవు. ఎప్పుడు రిచ్ ఆలోచనలతో, అంటే ఇంకా సాధించాలి. ఇప్పుడు కెరియర్ పరంగా అనుకోండి, మీ కెరియర్లో ఒక ప్రమోషన్ వస్తే ఇంకా ఈ ప్రమోషన్తో సరిపెట్టుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా నా కెరియర్లో నా ఎఫర్ట్ అంతా పెట్టాలి, పెట్టి ముందుకు వెళ్ళాలి అన్న ఆ ఇంటెన్షన్ మీలో ఉంటుంది. ఇప్పుడు డబ్బు పరంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్గా అన్నీ బాగుంటుందని వస్తుంది. సో వచ్చినా కూడా మీ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఇంకా ఇక్కడ సరిపోదు, ఈ మాత్రమే కాదు, ఇంకా ముందుకెళ్తే, అంటే దారి తెలిసింది మీకు, సంపాదించుకునే దారి తెలిసింది మీకు, అది వస్తుంది అని తెలిసినప్పుడు మీరు ఎట్లా ఉంటారంటే ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా చెయ్యాలి, ఎక్కడ స్టాప్ అయిపోకూడదు అనే ఒక ఆలోచన అయితే, జర్నీ ఇలాగే సాగాలన్న ఆలోచన అయితే ఇట్లానే ఉంటుంది. అదే కదా. ఇంకొకటి ఏంటంటే హై ప్రిస్టెస్ ఎట్లా ఉంటారంటే ఏదైతే సీక్రెట్స్ ఉంటాయో మీ బిజినెస్ కానీ, మీ ప్రొఫెషన్లో కానీ, మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏదైతే సీక్రెట్స్ ఉంటాయో వాటిని చక్కగా హోల్డ్ చేసుకోగలుగుతారు. అంటే ఏది పడితే అది బయటికి చెప్పేసేయడం కానీ, బయట పడిపోవడం కానీ ఇట్లాంటివి లేకుండా ఒక డిగ్నిఫైడ్గా ప్రతి దాన్ని లోపల హోల్డ్ చేస్తారు, మనసులో ఉంచుకుంటారు ప్రతి దాన్ని. ఇప్పుడు మీ సీక్రెట్స్, మీ బిజినెస్ సీక్రెట్స్ బయట పెట్టేస్తే ఏమవుతుంది, ఇంకొకరు కూడా అదే బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే అదే విధంగా మీకు ఆపోజిట్లో తయారవ్వచ్చు. ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక హై మెచ్యూర్డ్ పర్సన్ ఎట్లా అయితే మీరు ఆలోచిస్తారో ఆ విధంగా మీరు ఆలోచించి ప్రతి దాన్ని కూడా సీక్రసీ మెయింటైన్ చేస్తారు. మీ డెసిషన్స్ కూడా అంతే బాగా తీసుకోగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూస్తున్నా ఇంకా ఏం జరుగుతుంది మీ లైఫ్లో, ఇంకా ఎట్లాంటి చేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే మీకు ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలిసిపోయింది. ది స్టార్ చూసారా, ది స్టార్ కూడా అన్ని ఎక్కువ మేజర్ ఆర్కానాలో కార్డ్స్ వస్తున్నాయి గైస్. అంటే మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది, టర్న్ అయితే జరుగుతుంది, అది కూడా మీరు కోరుకున్న విధంగా. ఇక్కడ చూసారా ఒక పాట్లో నుంచి ఒక స్టార్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, పాట్లో నుంచి ఒక వాటర్ తీస్తున్నారు, అది తీసి వంపుతున్న. అట్లా మీరు ప్రతి దాన్ని కూడా ఎట్లా చేస్తారంటే ఏది చేసినా కూడా ఆ విషయం ఎట్లా ఉంటుందంటే కరెక్ట్ వేలో వెళ్తుందా, రాంగ్ వేలో వెళ్తుందా అనేది ఒక అబ్జర్వేషన్ ఉంటుంది ప్రతి పనికి. అది ఫైనాన్షియల్గా అంటే డబ్బు విషయాల్లో కానీ, లేకపోతే మీ కెరియర్ విషయంలో కానీ, లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏ డెసిషన్స్ అయితే చక్కగా తీసుకోగలుగుతారు అనుకుంటాం కదా, ఆ డెసిషన్స్ని కరెక్ట్ వేలో అమలు పరుస్తున్నామా లేదా అనే ఒక ఆలోచన అయితే మీలో ఉంటుంది. ఇంకా ఏంటంటే వృధాగా డబ్బులు ఏదైనా ఒక్కొక్క సందర్భంలో ఖర్చులు కూడా మీకు రావచ్చు. ఆ ఖర్చులను కూడా ఎట్లా అంటే ఎక్కువ మనీ ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు అనేది పెరగవచ్చు. కానీ ఖర్చు వస్తున్నప్పుడు కూడా మీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఎంతవరకు అది అవసరం అనే దాన్ని ఆలోచించుకోగలుగుతారు.
ఈ లైఫ్‌లో చేంజ్ అయితే జరగాలి. సో, జరిగేటప్పుడు అవసరమైనవి మాత్రం పెట్టుకుండు. అంటే అన్ని ఖర్చులని మానేస్తారని కాదు. అవసరమైనవి ఏవైతే ఉంటున్నాయో వాటిని పెడుతూ ఉంటారు. అనవసరమైన వాటిని తగ్గించుకోవాలని ఆలోచన అయితే మీలో ఉంటుంది. అన్ని విధాలుగా కూడా కొత్తగా ఇంకా మీరు కోరుకున్నది ఏదైతే ఉందో దాన్నంతా సమకూర్చుకోవాలి. అంటే కొంతవరకు ఇన్వెస్ట్‌మెంటే పెట్టాలి, డబ్బుని పొదుపు చేయాలి. ఇట్లాంటి ఆలోచన కూడా మీకు ఉంటుంది అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. ప్రతీదీ కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చిన కాడే మీకు అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ది వరల్డ్ అంటే న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది అనేది మీ మైండ్‌లో పెట్టేసుకోండి. ఆ బిగినింగ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను తీసే ప్రాసెస్ అంతా దానిలోకే వస్తుంది. సో, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మన 4 ఆఫ్ పెంటికల్స్, నెక్స్ట్ 3 ఆఫ్ పెంటికల్స్. ఎట్లా అంటే మీరు చక్కగా పక్క వాళ్ళు చెప్పేది కూడా అంటే రాంగ్ వేలో మీకు గైడెన్స్ కాదు. రైట్ వేలో మీరు ఎవరినైతే నమ్ముతారో, ఎవరినైతే ఇంట్రెస్ట్ చూపించి అంటే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ వెల్ విషర్స్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏదైతే మీకు చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ప్రతీది కూడా రైట్ వేలో వెళ్ళడానికి ఎవరైనా సజెషన్స్ ఇచ్చే విధంగా కూడా మీరు ఉంటారు. మీరు వాళ్ళ సజెషన్స్ తీసుకొని అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారనేది కాదు ఇక్కడ. పెద్దవాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఇట్లా ఎవరో ఒకరి సజెషన్స్ అయితే మీకు చక్కగా వస్తాయి. వాటిని అమలుపరుచుకుంటూ మీరు వెళ్ళగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. 3 ఆఫ్ పెంటికల్స్ అంటేనే మనకు తెలుసు ఆపర్చునిటీస్, కెరియర్ ఇట్లా. ఇంకా ఏంటంటే రిలేషన్షిప్లో కూడా మీకు చక్కగా ఎవరో ఒకరు మంచి సజెషన్స్ ఇచ్చే వాళ్ళే దొరుకుతారు. రైట్ వేలో ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ 2025 గురించి ఇంకా ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది చూద్దాం. కానీ ఒక రిలేషన్షిప్లో మాత్రం ఒక పెయిన్ అనేది ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఇక్కడ 10 ఆఫ్ స్పాట్స్ ఎట్లా ఉందంటే ఒక పెయిన్ అనేది భరిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఆ పెయిన్ అనేది ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని ఒక కత్తులతో పొడి చేసినట్లు, లేకపోతే ఏం చెయ్యాలి అని అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నట్లు అన్ని రోజులు అన్నీ ఒకలాగా ఇది వచ్చిందంటే మీకు అర్థం చేసుకోండి గైస్. ఇది వచ్చిందంటే రోజంతా ఇంకా సంవత్సరం పొడుగున ఇదే పెయిన్ ఉంటుందని కాదు. ఒక్కొక్క సందర్భంలో మీ పెయిన్ ఆ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అంటే పెయిన్ వచ్చేసింది కదా, ఇంకా పెయిన్తో నేను ఇంకా జీవితాంతం ఈ ఇయర్ అంతా పెయిన్తోనే ఉంటానంటే అది రాంగ్. పెయిన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీకు అట్లాంటి పెయిన్ అనిపిస్తుంది. ఆ పెయిన్ ఎలా అయినా అనిపించవచ్చు. మీరు మీ సోల్మేట్ మిమ్మల్ని ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెడితే మీకు ఆ పెయిన్ వచ్చి ఉండొచ్చు. లేకపోతే మీ సోల్మేట్ కాకుండా మీ 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 వాళ్ళ వెనకాతల ఎవరైనా ఉండి ఒక్కొక్కసారి మీ మాట వినకుండా, లేకపోతే మీతో టైం స్పెండ్ చేయకుండా, లేకపోతే మీరు చెప్పిన దానికి వాళ్ళు ఆపోజిట్ చెప్తున్నప్పుడు మీకు ఆ పెయిన్ అనిపించవచ్చు. ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్కరి సిచ్యువేషన్స్లో పెయిన్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ ఇష్యూస్ కూడా పెయిన్ ఫీల్ అవుతారు. ఒక్కొక్కరి ఇష్యూస్లో ఒక్కొక్కరి సినారియోలో ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ ఏదైతే రిస్క్ ఉంటుందో దానిలో పెయిన్ ఫీల్ అవుతారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా. అది ఇక్కడ మీరు అర్థం అంటే ఎవరి డెసిషన్స్ ఎవరి ఆలోచనలు వాళ్ళవే కదా గైస్. సో మీరు ఏది అయితే ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి మీ పెయిన్ అనేది ఉంటుంది. ఎనీవే అది మీకు పెద్దగా ఏమి ఇబ్బంది అయితే కలగదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటో చూసారా, మీకు చక్కటి మేనిఫెస్టేషన్. ఎలా అంటే 2 ఆఫ్ కప్స్. ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2 ఆఫ్ కప్స్ సింబాలిక్గా ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ అయితే హ్యాపీగా ఉంటుంది గైస్. ఎవరైతే ఒకవేళ సపరేషన్లో ఉన్నాం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నాం, అసలు మా పర్సన్ని మేము కలుసుకోవాలనుకున్నా వాళ్ళు కానీ థర్డ్ పార్టీ కానీ మా దగ్గరికి రానివ్వట్లేదు అని అనుకున్నా కన్ఫర్మ్గా మీకు ఏదో ఒక ఇష్యూలో మీకు వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ రావడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వాళ్ళు ఓకే చేశారని తెలియడం కానీ ఇట్లాంటివి అయితే జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే టైం పాస్ చేస్తున్నారు, మ్యారేజ్ వరకు వెళ్ళట్లేదు, మ్యారేజ్ ప్రపోజల్ పెట్టంగానే మాకు ఎలాంటి డెసిషన్ చెప్పట్లేదు అనుకుంటున్నారో అట్లా బాధపడిన వాళ్ళకి కూడా ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్ అంటేనే మీకు అర్థం ఏంటో చూస్తున్నారు కదా. ఇద్దరు ఒక మేల్ ఒక ఫిమేల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కప్స్ అయితే ఇచ్చుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక మానసికంగా అంటే మీరు ఏదైతే రిలేషన్షిప్లో హ్యాపీనెస్ని కోరుకుంటున్నారో అదైతే దొరుకుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది.
సపరేషన్లో ఉన్న వాళ్ళకి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు హ్యాపీ మూమెంట్స్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు అనేది తెలుస్తుంది. ఇంకా కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే సపరేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు రాకపోయినా మీ లైఫ్లోకి వేరే పర్సన్ ఎవరైనా రావచ్చు. వాళ్ళతో మీరు ఇలా మేనిఫెస్టేషన్ వాళ్ళతో ఇలా మీరు హ్యాపీ మూమెంట్స్ని లీడ్ చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది గైస్. సో ఎనీవే రిలేషన్షిప్ వైజ్ చిన్న పెయిన్ ఉన్నా ఏమో ముందు మనం అనుకున్నాం కదా, ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ను 10 ఆఫ్ స్వార్డ్స్ను 2 ఆఫ్ కప్స్ పక్క పక్కనే ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే ఏమో రిలేషన్షిప్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా మీ దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు దాన్ని చాలా పెయిన్గా ఫీల్ అవుతూ నెక్స్ట్ ఎవరో ఒకరు మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది కదా. సమ్ సినారీస్లో ఆ విధంగా కూడా జరగచ్చు. అంటే నేను ఇక్కడ అదే చెప్తున్నాను, మీకు అందరికీ ఒక్కటే ఇష్యూ కాదు కాబట్టి ఎవరి సిచ్యువేషన్స్ తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇక్కడ రీడింగ్ని. సో మీ సిచ్యువేషన్స్ బట్టి మీకు ఆ సపరేషన్లో ఉన్న పర్సన్ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళు వస్తానన్నా మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళని వద్దు అనుకుంటారు. ఇంకా మీ మీద ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చేమో, వేరే పర్సన్ ఎవరైనా రావచ్చు. ఇక్కడైతే 2 ఆఫ్ కప్స్ మీకు అదే చూపిస్తుంది. సెలబ్రేషన్ ఏది అంటే ఒక హ్యాపీ మూమెంట్ని చూపిస్తుంది. రిలేషన్షిప్ వైజ్ అయితే హ్యాపీ మూమెంట్ని చూపిస్తుంది గైస్. సో 2025లో మీకు రిలేషన్షిప్ వైజ్ ఏదో ఒక చేంజ్ అయితే వస్తుంది, ఒక హ్యాపీ మూమెంట్ని అయితే చూపిస్తుంది. సో 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 వెరీ గుడ్. ఇక్కడ అయితే 7 ఆఫ్ కప్స్ చూసారా, నేను 2 ఆఫ్ కప్స్ తీసాను, 7 ఆఫ్ కప్స్ వచ్చింది. నెక్స్ట్ కప్స్ ఎనర్జీ అంటేనే మీ హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఉంటారు కూడా. ఇక్కడ చూసారా కప్స్ అన్నీ డెకరేట్ చేసేసి ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యాన్, ఇక్కడ ఒక ఉమెన్. ఇట్లా ఏదైతే జరుగుతుందో మీరు కూడా ఏంటంటే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, లేదా వాళ్ళు వచ్చి మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఏదో ఒక సెలబ్రేషన్ మూమెంట్ అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో మనం ముందే అనుకున్నాం కదా, ఒక ది వరల్డ్ వచ్చిందంటేనే లైఫ్లో ఏదో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఏదో ఒకటి అయితే జరుగుతుంది అనేది. సో ఇంకా చూద్దాం, ఇంకా మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి. ది హెర్మిట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మీకు అప్పుడప్పుడు ఇయర్ అంతా ఒకేలా ఉండవు కదా. ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఏదైనా మిస్ అవుతున్నామా, ఇంకా మేము అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ వైజ్ అయినా అవ్వచ్చు, ఇంకా ఏదైనా చెయ్యాల్సింది ఉందా, లైట్ పెట్టుకొని మరి ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటారు మీరు. ఎట్లా అంటే ఇంకా మేము ఏమైనా మిస్ అయ్యామా, మీరు ఏం కోరుకుంటున్నారంటే ఎవరు 99% కోరుకోరు, 100% ఎఫర్ట్నే కోరుకుంటారు ప్రతి విషయంలో. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చింది అదే కదా. 4 ఆఫ్ పెంటికల్స్లో ఏం చూస్తున్నారు, పెంటికల్స్లో అన్నీ ఉన్నా కూడా ఇంకా మీ మనసు ఇంకా శాంతిగా లేదు. ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆ కోరిక అయితే ఉంది, ఆశ అయితే ఉంది. అన్న ఆశ తప్పు కాదు. కాబట్టి మీరు ది హెర్మిట్ వచ్చిందంటే మీరు ఇది కూడా మేజర్ ఆర్కానాలో కార్డ్. సో ఎట్లా అంటే ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటారు, ఇంకా ఏదైనా చేయగలమా, మంచి వైపు వెళ్ళాలా. సమ్ సినారియోస్లో ఎట్లా అంటే మంచిగా ఆలోచిస్తూ ఉంటారు, సమ్ సినారియోస్లో నెగిటివ్గా కూడా ఆలోచించే ఆలోచన ఉంది. ఏంటంటే మేము చేస్తుంది రైటా రాంగా, మేము వెళ్ళేది కరెక్ట్ వేయా రాంగ్ వేయా అనేది ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు డబ్బును సంపాదించడం కానీ, మీ బిజినెస్ కానీ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు ప్రొఫెషన్ ఏదైనా జాబ్ రిలేటెడ్గా కానీ మీరు వెళ్తున్నవేని మీరు క్వశ్చన్ చేసుకునే ఇదిగా ఉంటుంది. చేస్తుంది కరెక్టా రాంగా, వెళ్తున్న దారి ముందుకు మంచిదా కాదా అని క్వశ్చన్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు సర్చ్ చేసుకోవడం, ఇట్లాంటివి అయితే మీకు అది కూడా ఆలోచన వస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ చూసారా కింగ్ ఆఫ్ కప్స్ ఎలా ఉందంటే అన్నీ ఫుల్ ప్లెజ్డ్గా మీరు ఏదైతే అథారిటీగా మీ చేతిలో ఉండాలని మీరు కోరుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మీరు హోల్డ్ చేయగలుగుతారు. కింగ్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు కదా గైస్. ఎట్లా ఉంటుందంటే కప్స్లో ఫస్ట్ వచ్చిన కప్స్, సెకండ్ వచ్చిన కప్స్, ఇవన్నీ తర్వాత కింగ్ ఆఫ్ కప్స్, ఇది మేజర్ ఆర్కానాలో. కప్స్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ప్రతిదీ మీ చేతిలో ఉంటుంది, ప్రతిదీ మీ డెసిషన్స్ మీదే ఉన్నట్టు ఉంటుంది. మీరే ఫైనల్ డెసిషన్ తీసుకోగలరు, మీరే ప్రతి దాన్ని కూడా ఆర్గనైజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, ప్రతి దాన్ని ఒక ఆథరైజ్డ్గా తీసుకెళ్లే క్యాపబిలిటీ ఉంటుంది, ప్రతి దాన్ని కూడా ఆలోచించగలుగుతారు. ఏది చూస్తున్నా కూడా
మీరే సుపీరియర్ ప్రయారిటీ అన్నట్టు ఉంటుంది మీ లైఫ్ అయితే. ఆ విధమైనగా మీరు ప్రతి డెసిషన్ని తీసుకోవడం కానీ, సంపాదన కూడా అదే విధంగా ఉంటుంది. జస్టిస్. సో ఇవన్నీ జరుగుతుంటాయి కానీ మీకు ఒకే ఒక మంచి ఆలోచన ఏంటంటే గైస్, ప్రతి దాన్ని జస్టిఫై చేసుకోగలుగుతారు. వెళ్తున్న దారి కరెక్టా, మేము చేస్తుంది కరెక్టా, మా వల్ల ఎవరైతే మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ని కూడా కరెక్ట్గా మోయగలుగుతారా అనేది ఇక్కడ ఉంది. సో మీకు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కరెక్ట్గా మేము ఫుల్ఫిల్ చేస్తున్నామా, మేము వెళ్ళే దారి కరెక్టా, మేము చేస్తుంది కరెక్టా, ఇది అన్నిటినీ కూడా. అంతేకాదు పక్క వ్యక్తులను కూడా జస్టిస్ చేస్తారు. వీళ్ళు మాతో కరెక్ట్గా ఉంటున్నారా లేదా, మేము ఈ జస్టిస్ అనేది కూడా మీ మైండ్లో ఉంటుంది. ప్రతి దాన్ని అంటే రూడ్గా కొంతమంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు అట్లా చేయరు. మీది ఇక్కడ మనం అనుకున్న ఒక సుపీరియర్ మైండ్ సెట్తో ఉంటారని. ఎట్లా అంటే ఒక ఉన్నతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదే ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్నతమైన మనస్తత్వం అని ఎందుకంటాం, మిగతా వాళ్ళ మనస్తత్వంతో అది ఎప్పుడు టాలీ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఏది చేస్తున్నా కూడా ఇది తప్ప కరెక్టా అని ఆలోచించుకుంటారు. ఇది పక్క వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతుందా అని ఆలోచించుకుంటారు. మేము వెళ్ళే దారి కరెక్టా రాంగా అని ఆలోచించుకుంటారు. మేము మాట్లాడే విధానం కరెక్టా రాంగా అని ఆలోచించుకుంటారు. ఇదే సుపీరియర్ క్వాలిటీస్ మీకు ఉంటాయి. సో అందుకని జస్టిస్ వచ్చింది. జస్టిస్ వచ్చినప్పుడే ఏది చేస్తున్నా కూడా రైట్ వేలో చేస్తున్నామా, రాంగ్ వేలో చేస్తున్నామా, కరెక్ట్ వేలో వెళ్తుందా, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీకు ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా చూద్దాం ఇంకా మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ అయితే ఈ 2025లో వస్తాయి అనేది. సో నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ విషయంలో అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు గైస్. ఎందుకంటే ఇంకా ఆపర్చునిటీస్ కావాలి, ఇంకా రావాలి, ఇంకా మేము సంపాదించాలి, ఇంకా ఎర్న్ చేస్తూనే ఉండాలి. ఇక్కడతో మా లైఫ్ స్టాప్ అవ్వదని చూసారా. జర్నీ అట్లానే సాగిస్తున్నారు. సో అట్లా ఉంటుంది. ది డెవిల్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఈ జర్నీలో ఒక్కొక్కసారి నెగిటివ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి గైస్. అట్లాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ తెలుస్తుంది. ఎట్లా అంటే ఎవరైనా మిమ్మల్ని మీరు కరెక్ట్గా ఇప్పుడు మనం కరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఎట్లా ఉంటుందంటే పక్క వాళ్ళు చూసి ఓర్వలేరు. సో అట్లాంటప్పుడు అన్ని హ్యాపీ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ వైపు అట్రాక్ట్ చేయాలని చూడటం కానీ, లేకపోతే మీకు ఏదైనా మీరు మంచి చేస్తున్నప్పుడు మీ చేత చెడు చేయించాలని చూడటం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో అలర్ట్గా ఉండండి అనేది ఇక్కడ అయితే మాకు తెలుస్తుంది. సో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ చేయాలని, లేకపోతే మీ పనులు ఏవైతే ముందే మనం అనుకున్నాం మీరు గట్టి మైండ్ సెట్తో ఉంటారు, మీ మైండ్ సెట్ని డిస్టర్బ్ చేయాలని, మిమ్మల్ని మీ వర్క్ని డిస్టర్బ్ చేయాలని, లేకపోతే మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలని, ఇట్లాంటివి ఏదో ఒకటి ఇష్యూస్ అయితే రేస్ చేయాలని కూడా చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో 2 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేద్దామని చూస్తారు మీరు. ఇటు నుంచి అటు నుంచి మీ శక్తి వరకు మీ ఎనర్జీస్ వరకు ఎట్లా ఉంటారంటే ఏ ఇష్యూనైనా, ఎంత స్ట్రగల్ ఇష్యూనైనా, అంటే మీ చేయి దాటిపోతున్న ఇష్యూని కూడా మీరు బ్యాలెన్స్ చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక కోపంతో ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదో బిజినెస్లో సరిగా లేదు, మీ దగ్గర నుంచి అది తీసుకోవాలి. ఏంటి మీ బిజినెస్లో ఇట్లా మీరు ఇచ్చే ఏదో ప్రోడక్ట్ కానీ ఏదో వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు మీ దగ్గర కోపంగా వచ్చారు. కానీ మీ మైండ్ సెట్ ఈ ఇయర్లో ఎలా ఉంటుందంటే చక్కగా బ్యాలెన్స్ చేపిస్తారు ఏ ఇష్యూని. వాళ్ళ కోపాన్ని తగ్గించగలుగుతారు. చక్కగా ఇది కాదు అనేలాగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తారు, కెరియర్ని బ్యాలెన్స్ చేస్తారు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే లేకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ని బ్యాలెన్స్ చేస్తారు. ఇక్కడ చూస్తే 2 ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్స్డ్ మూమెంట్స్ ఎట్లా అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. సో అది కూడా మీకు ఆ కేపబిలిటీ కూడా ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోగలిగిన సిచ్యువేషన్స్ వస్తాయి, వాటిని కూడా ఫేస్ చేస్తారు. సో వాటికి కూడా మీరు రెడీగా ఉంటారు. ఏదైనా సరే ఏది పడితే అది ఇప్పుడు డెవిల్ వచ్చిందని చెప్పి అన్నీ అడిక్ట్ అయిపోతారని కాదు, మీకు ఆ సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి ఎడిక్ట్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఎవరైనా బాగుంటే పక్క వాళ్ళు ఏం చేస్తారు, అందరూ చేస్తారని కాదు. ఇక్కడ కొంతమంది విషయంలో ఏంటంటే చూసి వారవలేరు. లేకపోతే మీకే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఎన్నాళ్ళు ఇలా ఎక్కువ రెగ్యులర్గా ఇదంతా చేసేస్తున్నాం కదా,
వర్క్లోనే ఉంటున్నాం, లేకపోతే ఫ్యామిలీతోనే ఉంటే కొంచెం సేపు ఎంజాయ్ చేయాలన్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ ఆ టైంలో కూడా మీరు ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఏంటంటే మిమ్మల్ని మీరు జడ్జి చేసుకుంటూ ఉంటారు. ఓ నేను ఇటు వెళ్ళకూడదు, నా మనసు చెప్తుంది కానీ నేను ఇటు వెళ్ళకూడదు, నేను రైట్ వేలో వెళ్ళాలి అని ఎప్పటికప్పుడు జడ్జి చేసుకుంటారనేది జస్టిస్ వచ్చింది మీకు. చూసారా, ఎవరైనా సరే హ్యాపీగా మీ లైఫ్లో అయితే కొత్త బిగినింగ్స్తో హ్యాపీగా ఉంటారు. ఇంకా చూడండి, 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ మూమెంట్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి గైస్. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మ్యారేజెస్ జరుగుతాయి. ఎవరైతే న్యూగా బేబీస్ని కానీ, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పిల్లల్ని వాళ్ళని ఇంకా ఇలాగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి అలాంటి సెలబ్రేషన్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఒక కారు కొనుక్కోవాలనో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనో, ఇట్లాంటివి ఏవైనా ఉంటే అవి కూడా మీకు చక్కగా నెరవేరే ఇది అయితే ఉంటుంది. అంటే మీ మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు అన్ని ఛాన్సెస్ దొరుకుతాయి. ఆ విధంగానే మీరు హార్డ్ వర్క్ కూడా చేస్తారు. ఇక్కడ మీకు ఊరికే కూర్చుంటే ఏది రాదు. ఇక్కడ మీకు చూస్తున్నారా మీ మీ మైండ్ సెట్ ఎట్లా ఉందో, హార్డ్ వర్క్ చేసే మైండ్ సెట్. సో హార్డ్ వర్క్ చేసి అవన్నీ సాధించుకుంటారు. ఇంకా ఏంటంటే మ్యారేజ్ వరకు వెళ్ళట్లేదు, మేము ఇక్కడే ఉండిపోయాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మ్యారేజ్ ప్రపోజల్స్తో ఎంగేజ్మెంట్ కానీ, బేబీ షవర్, ఎవరైతే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు బేబీ షవర్స్ కానీ, లేకపోతే మ్యారేజెస్ కానీ, ఇట్లా ఏదో ఒక సెలబ్రేషన్ మూమెంట్ అయితే ఉంటుంది. ఇంకా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గైస్, కెరియర్లో ఎవరైతే మాకు ఎప్పుడు ప్రమోషన్ లేదు, ఏమీ లేదు, ఇక్కడే ఉన్నాము, లేకపోతే శాలరీ పెరగట్లేదు, ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా సెలబ్రేషన్స్ రావడం, అంటే ఒక శాలరీ పెరగడం కానీ, లేకపోతే ఇంకా ముందుకెళ్ళటం కానీ, ఇంకా ఏదైనా మీ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్స్ మీరు సెలబ్రేట్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూసారు కదా, 2025 అయితే మీరు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో దాన్నైతే మీరు సక్సెస్ఫుల్గా చేస్తారు. ఇన్ని చేసినా కూడా ఇక్కడ చూడండి, ఇన్ని చేసినా కూడా ఇంకా ఏదో లేదు అన్నట్టు మీ మనసు అయితే చెప్తుంది. హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనుషులు ఆశాజీవులు కదా గైస్. సో ఏంటంటే అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఒక టైం ఇది ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో అన్నీ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, కానీ మీరు అందుకోలేని అంటే ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్స్ బాగా హార్డ్ వర్క్ చేస్తారు, ఫ్యామిలీతో కలిసి కాసేపు కూర్చుందామంటే టైం లేకపోవచ్చు, లేకపోతే మీ మనసుకు నచ్చిన విధంగా కాసేపు టైం స్పెండ్ చేద్దామంటే టైం లేకపోవచ్చు, మనీ పరంగా ఎర్న్ చేస్తూ ఉంటారు, సక్సెస్ఫుల్ లైఫ్ కావాలని పరుగులు పెడుతూ ఉంటారు, హ్యాపీగా ఉండాలనుకుంటారు. కానీ కొన్ని వేస్లో ఎట్లా అంటే మీకు ఇష్టమైన విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా టైం స్పెండ్ చేయలేకపోతున్నామేమో అని బాధ, ఇంకా మేమేదో అన్నీ చేస్తున్నా కూడా మా కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అనే బాధ, ఇట్లాంటి ఏదో కొంతవరకు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా గైస్. ఒక్కొక్కసారి మాత్రం మనసులో ఆ బాధ అనేది ఇంకా ఉంటుంది, కానీ దాన్ని పెద్దగా మీరైతే క్యారీ చేయరు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఇక్కడ చూసారా, 6 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే మీ సిచ్యువేషన్స్ ఒకరికి పెట్టే స్టేజ్లో మీరు ఉంటారు. ఈ ఇయర్లో ఒకరి దగ్గర ఆశించకుండా ఏదైనా మీ దగ్గర నుంచి చక్కగా పెట్టగలుగుతారంటే, ఏదైనా సజెషన్స్ కోసం మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా మీరు సలహాలు ఇవ్వగలుగుతారు, లేకపోతే మనీ పరంగా ఎవరైనా మీ దగ్గర నుంచి హెల్ప్ అడిగినా మీరు ఇవ్వగలుగుతారు. మీరు ఏదైనా కూడా, లేకపోతే జాబ్ రిలేటెడ్గా మీరే ఇతరులకు జాబ్ ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు. బిజినెస్ పరంగా మీరే టాప్ మోస్ట్లో ఉండి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా మీరు ఉండగలుగుతారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గాయస్. సో ఎట్లా అంటే మీరు బాగా సంపాదిస్తూ ఎర్న్ చేస్తూ మీరు మీ లైఫ్లో మీరు సెటిల్ అయ్యి మీరు ఏదైతే కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీరు ఫుల్గా మీరు చక్కగా సాధిస్తారు. ఆ విధంగానే మీ లైఫ్ అయితే ఒక న్యూగా బిగిన్ అవ్వబోతుంది. ది వరల్డ్ వచ్చినప్పుడే మీరు తెలుసుకోవాలి. సో ఇంకా యూనివర్స్ మీకు ఎట్లాంటి సపోర్ట్స్ ఇస్తుంది, యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం గైస్. సో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్, ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మీ లవ్ని ఫైండ్ చేయగలుగుతారంట, అంటే మీరు ప్రేమనైతే పొందగలుగుతారు. నెక్స్ట్ అదే అడిగేట్ కాన్ఫిడెన్స్, గ్రేస్ అండ్ పోయిసీ, ఎవ్రీ సిచ్యువేషన్స్
ఏ సిచ్యువేషన్స్ వస్తున్నా మీకు చాలా పాజిటివ్గా తీసుకోగలుగుతారు. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ని మాత్రం ఎక్కడ లూజ్ అవ్వరంట. ఎక్కడ కాన్ఫిడెన్స్ అంటే మీ నమ్మకాన్ని మాత్రం ఎక్కడ లూజ్ అవ్వరంట. యూనివర్స్ అయితే చెప్తుంది మీకు. ఐ ఆమ్ ఏ వారియర్, బ్రేవ్ అండ్ రీసైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మనం ముందే అనుకున్నాం కదా గైస్, ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చినా ఒక వారియర్ లాగా చాలా చాలా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు, బ్రేవ్గా ముందుకెళ్ళగలుగుతారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ. మీకు అలాంటి మైండ్ సెట్తో ఉన్న బాడీ ఇచ్చినందుకు మీరు దేవుడి కృతజ్ఞతలు చెప్పుకుంటారు, ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారంట. మీ మీద మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతారంట. సో చూద్దాం. ఐ ఆమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. దేన్నైనా కూడా మ్యాజికల్గా మనం ఇందాక అనుకున్నాం కదా, ఇట్లాంటి మేనేజ్ చేసే మైండ్ సెట్తో ఉంటారు. ప్రతి దాన్ని ఒక మ్యాజిక్ చేసినట్లు మీకు ఎలా కావాలో అలా మార్చుకుంటారు. అంత హ్యాపీ మూమెంట్స్ అయితే మీరు చేయగలుగుతారు, అంత కాన్ఫిడెన్షియల్గా మీరు ఉండగలుగుతారు అనేది తెలిసింది. ఐ క్యారీ లవ్ అండ్ కైండ్నెస్ మై హార్ట్. మీ మనసు ఎప్పుడు లవ్తోని, ఒక దయతోని, అంటే ఏదైనా సరే ఒక లవ్ అండ్ అఫెక్షన్తో మీ హార్ట్ ఎప్పుడు క్యారీ చేస్తుంటుంది. ఎందుకంటే మీరు ఎవరి మీదైనా అంత ప్రేమ, అంత అభిమానాన్ని చూపించగల మనస్తత్వం అయితే మీకు ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూద్దాం ఇంకా ఏం చెప్తుంది యూనివర్స్ మీ గురించి. ఐ క్యాన్ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. ఏ తప్పు జరుగుతున్నా ఆ తప్పుని వెంటనే సరిదిద్దుకోగలుగుతారు, ఇంకా వాళ్ళకి ఏదైనా కూడా క్షమించే గుణం మీకు ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు ఈ లైఫ్ ప్రాసెస్లో ఏదైతే చేస్తున్నారో వాటిలో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేసుకున్నా మిమ్మల్ని మీరు క్షమించుకుంటారు. జస్టిస్ వచ్చింది మీకు అప్పుడే అర్థం అవ్వాలి. నెక్స్ట్ ఎవరైనా తప్పులు చేస్తున్నా వాటిని కూడా రెక్టిఫై చేస్తారు, వాళ్ళని ఫర్గివ్ చేస్తారు, వాళ్ళని క్షమించగలుగుతారు. అంత పెద్ద మనసు మీకు ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఈరోజు అయితే ఈ రీడింగ్ అయితే మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. 2025లో కైతే ఈ రీడింగ్ ఇట్లా ఉంటుంది గైస్. సో ఎవరైతే రెజనేట్ అవుతుందో వాళ్ళందరూ కూడా మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది, మీ ఫీలింగ్స్ ఏంటి రీడింగ్ మీద అనేది నా కామెంట్లో తెలియచేయండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.